మరి అలా ముచ్చటేందా అంటే తెలంగాణ రాష్ట్రంలో యూరియా రైతుల కష్టాలు రోజు రోజుకు మీరు వార్తల్లో చూస్తావు, సోషల్ మీడియాలో చూస్తావు. అయితే ఒక రైతు ఏం చేసిందంటే, అరే నాయన మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి పాపం అయిపోయింది, శనిగాలం మీకు ఓటేసినట్టుంది, మరి మీ చెప్పు తీసుకోగలుగుతున్నాం రైతులు, ఎందుకంటే ఇది రైతు రాజ్యం, రైతుల పండుగ అని చేసే సన్నాసులు మరి రైతులకు యూరియా ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున రైతాంగం గ్రామాలలో మాట్లాడుతున్నారు. అందులో ఒక రైతు మాట్లాడండి. సో మాట్లాడితే ఏం చేస్తారంటే, ఏం చేయాలి జనరల్గా రైతు యూరియా కట్టడం యూరియా ఇవ్వాలి, లేదంటే మీ చేతగానే సన్నాసులను ఒప్పుకోవాలి. అట్లన్నా రెండింటిలో ఏదైనా ఒకటే ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సో ఎవరైతే రైతు యూరియా ఆడుతారో వాడిని కేసులు పెడతారు. దీని పేరు ఏం పేరు, ఇందిరామ రాజ్యం. మనం ఇంకోటి చెప్పకరు నాకు, దీని పేరు ఇందిరామ రాజ్యం. అంటే ఏంటంటే ఇందిరామ రాజ్యంలో ఎవడైతే రైతు యూరియా ఆడుతాడో, ఎవడైతే రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ ఆడుతాడో, ఇవి ఆయన 10,000 విక్కిస్తా అన్నాయో, నేను 15,000 విక్కిస్తా అని చెప్పిందిగా. సో ఆ మగవాడు ఏమంటుండంటే, ఎవడైనా ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతు అనేటువంటి కేసులు పెడతాం అని చెప్పేసి ఇలా వాళ్ళు డిసైడ్ చేసారు. సో ముచ్చట ఏంటంటే, యూరియా అడిగితే కేసు అంటనే, మీరు పుచ్చుకునే ఊర్లలో పోయి కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాయకులను కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ యూరియా ఇస్తారా అని అడిగితే మీ పైన కేసు అవుతుంది. నమ్మరా మీరు? నేను చూపిస్తారు, మీరు నమ్మరా? మీరు నాకు అది వచ్చించారా? మీకు రోగం వచ్చింది, మందిని ముంచిన మా అన్న రేవంత్ రెడ్డిని నమ్మే ఒక రోగం వచ్చింది. సో ఆ రోగానికి మందు మరి మా రేవంత్ అన్న ఇలా తీసుకొచ్చింది చూడరా. ఏమైంది? లోడ్ అవుతుంది. చలో గో. ఇక్కడ ముచ్చట కదే, యూరియా అడిగినందుకు కేసు పెట్టరు. ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం రైతు మానుక లక్ష్మణ్ ఇంటికి చేరుకొని ఆరాధిస్తున్న పోలీసులు. ఏమని ఆరాధిస్తున్నారు తెలుసా? ఇంకొక అన్న నిన్న సోషల్ మీడియా వైరల్ అవుతుంది వీడియో. ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం అంటాను కదా, నీకు మళ్ళా ఇంకోసారి కూడా చెప్పు తీసుకొని కొట్టుకుంటాను, చెప్పు చూపించింది అంతే. ఆహా, నాశం అంటే దొంగని ప్రజలందరికీ చూపిస్తావా, నేను చెదగాని సన్నాసిని లోకానికి చూపిస్తావా అని రేవంత్ అన్న కోపం వచ్చి ఇన్ని రోజులు జనరల్గా ఏం చేసేది, యూట్యూబ్ ఛానల్ పైకే పోయేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ దాటి రైతుల కాడికి కూడా ఇలా రేవంత్ రెడ్డి పోతా ఉంది. ఈ రాజ్యం పేరు ఏం పేరు? ఇందిరమ్మ చీకటి రాజ్యం. గిట్లనే ఉంటుంది ఇందిరమ్మ చీకటి రాజ్యం అంటే. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రైతు లక్ష్మణ్కు వేధింపులు, వీడియో వైరల్ కావడంతో పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇది ఆయన సన్నాసి నా కొడుకల్లారా ఫిర్యాదు చేయవలసింది, మాది సన్నాసుల ప్రభుత్వం వచ్చింది, మాది దద్దమ్మల ప్రభుత్వం వచ్చింది, ఈ రాజ్యం గూలగొట్టని తెలంగాణ రాష్ట్రపతికి మీరు ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే మీ దద్దమ్మలే కదా కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తే ఇగురు పెడితే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పింది. ఇగో ఇలా పచ్చ మొలకలు వస్తా ఉన్నాయి. మరి ఇలా కాకరి చుమ్ముతారు మీ ముఖాల పైన. ఎందుకంటే ఈ దేశంలో ప్రపంచ చరిత్రలో ఏదో చూసుకున్నా ఎద్దు వేసిన వ్యవసాయం బాగుపడలే, ఇంకో ఇట్లా రైతు చేసిన రాజ్యం కూడా ఇదే ముందర పడదు. సిగ్గు లేకుండా వాడు ఫిర్యాదు చేసుడు, ఆ పోలీసు పోడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల్ని అరెస్టు చేసుడు. మీ బతుకుల మనువాడ. మరి దీని రాజ్యం మందిని ముంచే రాజ్యం అని పెట్టిరండి ఆయన. ముదుగుంటది ఆ పేరు, చాలా ముదుగుంటది. క్షమాపణ చెప్పని వేధింపులు చేస్తారట. నిరాకరించిన రైతు లక్ష్మణ్ క్షమాపణ చెప్పను, చెప్పుల దాని మేనేజ్ కొడతారు. రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఊర్లలో పోతే ఏం రేవంత్ అన్న క్షమాపణ కావాలా నీకు? మరి మాకెప్పుడు చెప్తారు క్షమాపణ? మా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి, రైతులకు బూటకమైన హామీలు ఇచ్చి మోసం చేసి రైతులను అరికోస పెడుతున్నందుకు మరి మా రైతాంగానికి ఎప్పుడు క్షమాపణ చెప్తావు? ఏ సన్నాసులు అయితే కేసులు పెట్టరు, మరి ఆ సన్నాసులు ఎప్పుడు రేవంత్ రెడ్డితో క్షమాపణ చెప్పిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నాడు. 15 ఆగస్టు 15 తారీఖు ఎదురొచ్చిన దేవుళ్ళ మీద కొట్టేసాడు. ఇచ్చినాడే అంటే మీరు చేస్తేనే సంసారం, రైతులు చేస్తేనే అది వేరే అవుతుందా? ఈ సకాలంలో మా అన్నవాడ
గ్రామస్తులు తిరగబడంతో అరెస్టుపై పోలీసులు వెనుకంజ వేసాడ. 6 గంటల పాటు విచారణ చేసాడ. సిరిసిల్ల జిల్లాలో నిర్బంధ రాజ్యం నడుస్తుందని చెప్పేసి ఒక ఫోటో వేసాడు. ఇంకో ఈడ రైతులే, ఇది యాదాద్రి భువనగిరి జిల్లా. ఆ పాలకుల పాపం ఇదేమి శాపం అట. యూరియా పాటలు సిగపట్లు ఇట్లా సిగలు పట్టుకొని కొట్టుకుంటారు మా ఆడబిడ్డలు. యూరియా కోసం ఆడబిడ్డలు రోడ్లపైకి వచ్చి పిల్లల్ని గాలికి వదిలేసి, వ్యవసాయాన్ని గాలికి వదిలేసి, కుటుంబ బాధ్యతలు గాలికి వదిలేసి రోడ్ల మీదకి వచ్చి పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర ఇట్లా సిగలు పట్టుకొని అనుకుంటారు. సిగల రాజ్యం, యూరియా కష్టాలు, సిగల రాజ్యం, సిగలు పట్టుకునే రాజ్యం తెచ్చింది ఆడబిడ్డలను. ఇందిరమ్మ రాజ్యంలో మహాలక్ష్మణం చేస్తాడు. బస్సులలో సిగలు పట్టించుకుంది అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ రోడ్ల పైన సిగలు పట్టించుకుంటాడు. కాకరి చుమ్ముదరా మీ రాజ్యం పైన. సీరియస్గా చెప్తాను. ఈ వార్త మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూరియా సంక్షోభం వెనుక పెను కుట్ర ఉందని రావణ్ అంటాడు. పంట కొనుగోలు బోనస్ ఎగవేతకే కొరత సృష్టించాలని చెప్పేసి కేటీఆర్ చెప్తాడు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంట కొనాలన్నా, అదే రకంగా యూరియాకు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలంటే ఏం జరగాలి? పంట అధిక మోతాదులో పండితే అధిక మోతాదులో బోనస్ చెల్లించాల్సి వస్తుంది రైతులకు. అదే పంట వేసినప్పుడు బోనస్ ఎక్కడికి రావాలి అనవచ్చు. సో అందులో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, పంట తక్కువ పండితే యూరియా అయిపోతే పంట పండదు, పంట పండకపోతే ఈ బోనస్ చేయాలన్న కర్మ రాదు. సో ఈ స్కెచ్ లో భాగంగా ఇదంతా కృత్రిమ కొరత సృష్టిస్తూ రామన్న అంటాడు. దీంట్లో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ పరిపాలించిన 9 సంవత్సరాల్లో యూరియా కష్టాలు లేవు, చెప్పుల లైన్లు లేవు, సిగలు పట్టుకొని తనుకునడం లేవు. సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే, ఆనాడు బీజేపీ ఉంది అధికారంలో, ఈనాడు బీజేపీ ఉంది కేంద్రంలో. చేతగాని సన్నాసులు అధికారంలో ఉంటే, వ్యవసాయం కానీ రైతుల పాలన కానీ తెలియని దద్దమ్మల రాజ్యంలో ఉంటే యూరియా కథలు పుడతాయి. అదే వ్యవసాయం చేసేటోడు రైతుల తెలిసిన ఉంటే ఊరికంటే ముందర కడితే షార్టేజ్ ఉన్నా, తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా మొదటి భాగం మనకు వచ్చిన తర్వాత ఇవ్వడెట్టన చావని అని ముందర లైన్లు పడతాం. మనం దద్దమ్మలం కదా, మా నాయనలు పోలీస్ పచ్చేయాలి, మా తాతలు పోలీస్ పచ్చేయాలి కాబట్టి మన ఇట్నే ఎగురు పెట్టింది. దీన్ని ఎవడు రాయడు మెయిన్ పేపర్లలో. చేతగాని కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటుండు. 21 నెలల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం ఉందంట. సర్కారుపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తా ఉంది. ప్రజా వ్యతిరేకత ఎక్కడదా? వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలు. ఎవడు ఎదురు తిరిగితే వాడు బీఆర్ఎస్ పార్టీకి అంతే. మీ సక్కమైన వాళ్ళు, మాట సక్కమైన వాళ్ళు లేరు. 2.2 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిండ్రు? గుడ్డి గుర్రాల పనులు పోయినాం, ఢిల్లీకి గల్లీకి హిమాలయం తిరిగినాం. మా తెలివే కసం వంటిది. మా అన్న అమరాబాద్ పులి బరాబర్ 420లోనే. 6 నెలల్లో ఉప ఎన్నికలు ఖాయమట. స్పీకర్ జాప్యం చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు పోతాడ. బాన్సువాడలో పోచారం ఓటమి తథ్యమంటాడు. ఆయన పదవి ఊడేదాకా పోరాడుతామంటాడు. ప్రభుత్వంపై నిప్పులు చేరిన కేటీఆర్, ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలట. గులాబీ కండువా కప్పుకున్న ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎలమంచిలి అని చెప్పేసి ఇంకా ఆయన కండువా కప్పినట్టు ఇంకా ఆయన బొమ్మ వేసారు. ఇక సన్నాలకు బోనస్ చెల్లింపులకు యూరియా కొరతకు సంబంధం ఉందా అని చెప్పేసి బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకే కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారా? ఆహార ఉత్పత్తిని దెబ్బతీసేలా సర్కారు వ్యవహరిస్తుందా? అన్నదాతల 6 కాలం కష్టాన్ని అవహేళన చేస్తుందా? జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రావణ చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ రోజు ప్రజలు కొంచెం నమ్మే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాల్లో లేని యూరియా కొరత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అనేది మా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇంకొక ఇట్లా కేసులు పెట్టి, ఇట్లా రైతాంగాన్ని ఇట్లా ఇబ్బంది పెట్టి, ఇందిరామ రాజ్యం పండుగ చేసుకోవాలి. ఏం పండుగ? రైతుల పండుగ, రైతులు ముంచిన పండుగ. నీ సిగ్గి తప్పిన బతుకుల మానవాడ పండుగ చేసింది. ఇంకా పండుగ నేను నా అంత పత్తి తోడలేడమ్మా, నీ అంత చక్కగా ఓడి పరిపాలించలేడని మా అన్న పండుగ చేసిండు.
పోయినారా పండుగకి మీరు కూడా? ఈ 2 పేపర్లే ఉంటుంది ఈ వార్త, ఇంకా వేరే పేపర్లు నన్ను అడుగుతారు ఎందుకని. నేను చెప్పినగా ఎరువులు అడిగిన రైతుపై కేసు. ఇక ఈయన రైతు, ఈయన వీడియో నేను వైరల్ అవుతాను. ఉచ్చన్నది కాంగ్రెస్ ఒక్కొక్కరికి. ఓని అమ్మ ఉరికిచ్చి కొడతాడు రేపు. అసలు ఎందుకు పోయింది తెలుసా? ఇక్కడ రేపు స్థానిక సంస్థల్లో ఎలక్షన్ దగ్గర పడ్డాయి. ఇటు పోతే బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం పేరుతో బీజేపీని బీఆర్ఎస్ ఇరకడలో తెచ్చిండు. కాళేశ్వరం పైన చర్చ ఆఫ్ చేసిండు అసెంబ్లీ. అంటే తన వైపు ఉన్న అన్ని నెగిటివ్ కోణాలను దించేసుకున్నాడు, వదులుకున్నాడు, కూత వదిలిండు. ఇప్పుడు ఫైనల్ ఏమైంది? బీఆర్ఎస్ తో డైవర్ట్ అయిపోయాడు, బీజేపీ సిబిఐ కేసుతో డైవర్ట్ అయిపోయాడు, బీసీలు 42% డైవర్ట్ అయిపోయారు. అందరినీ డైవర్ట్ చేసిన స్థానిక ఎలక్షన్ నాయక అనుకుని ముర్షిండు. ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో స్థానిక ఎన్నికలు మొత్తం వేసేది ఊర్లలో రైతులు వేస్తారు ఓట్లు. ఈ వీడియో రైతులు చూసిరు, వారి నిజంగా మరి చెప్పింది ఈ సన్నాసులు చెప్పించుకొని కొట్టాలని రైతులు అంటారు ఊర్లల్లో. అన్న కూర్చోబడిపోయి ఇలా కేసు పెట్టింది అంతే. అలా జరిగింది కదే. ఎందుకంటే స్థానిక ఎలక్షన్ టార్గెట్ అలా. ఈయన నోరు మూపియకపోతే మిగతా 100 మంది నోరు తెరుస్తారు. నాయన సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి, అవి ఇంటే ఉరేసుకొని చచ్చిపోతారు కాంగ్రెస్ నాయకులు. అట్లా తిరుగుతున్నారు రైతులు. వీడియో వైరల్ అయింది ఒకటే, వైరల్ కాకుండా తీసిన వీడియోలు లక్షలు ఉన్నాయి. ఇక లకారం అకారం వాడతారు, నేను దాన్ని వాడలేను, అవి వాడినా కేసులు పెడతారు. గంత దరిద్రంగా తిరుగుతారు రైతులు. అక్కడ రైతుల ఆవేదన అర్థం చేసుకొని, రైతులు మాట బూతులు కదా, బూతుల కనుక తన గుండె గోస అర్థం చేసుకొని చేతికాడికి వచ్చిన పంటను యూరియా బస్తాలు లేక నాశనం చేస్తా ఉంటే ఆ రైతు పడే ఆవేదన బూతుల రూపంలో అది కాంగ్రెస్ నాయకుల పైన. ఇందిరమ్మ రాజ్యం, రైతుల పండుగ. ఇది మా ఆడబిడ్డని సిగర్ పట్టుకుంటారు, నీ శరపాలు పసి పిల్లల్ని వేసుకొని ఎరువుల కోసం సిగరెట్లు పట్టి నడి రోడ్డుపై కొట్టుకుంటారా ఇట్లా. ఏం పేరు దీని పేరు? మాలచ్చుల రాజ్యం. మాలచ్చుల రాజ్యం. బస్సులలో అనుకునే సరిపోతుంది ఆడబిడ్డలు, ఇక రోడ్ల మీద కూడా అనుకోవాలని మేము ప్రయత్నం చేసాం. దీని పేరు మరి ఇక పెట్టుకోరు, ఇక మీ ఇచ్చే వచ్చిన పేరు పెట్టుకోరు. ఇప్పుడు ఏ పేపర్లు ఈ వార్త రాదు. ఈ సన్నాసుల పేపర్ల వెలుగు, చీకటి, ఆ తర్వాత జ్యోతి, రేవంత్ జ్యోతి, రేవంత్ వెలుగు, రేవంత్ దిశ, రేవంత్ శని, ఏ పత్రికలు ఈ వార్తలు రావు. ఎందుకన్నా అడగొద్దు. మళ్ళీ వాళ్ళు నిజమైన జర్నలిస్టులు, వీళ్ళు నిజమైన జర్నలిస్ట్. ఇసమంటే పేపర్లు రాయరు అసలు మంచి మంచి వార్తలు.